రెండో రోజు సీఎం జగన్ బస్ యాత్ర. ఎర్రగుంట్లలో ప్రజలు మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి. యాభై 8 నెలల్లో ప్రజలు ఎంతో లబ్ధి పొందారు. అర్హత ఉంటే చాలు పథకాలు అమలు చేస్తున్నామన్న జగన్. సీఎం జగన్ బస్సు యాత్రలో ఆసక్తికర సన్నివేశం. అంబులెన్స్ కు దారి ఇచ్చిన సీఎం జగన్. సాగునీటి కోసం వినతి పత్రం ఇచ్చేందుకు యత్నం. సీఎం జగన్ సభ దగ్గర భూమా అఖిలప్రియ అరెస్ట్. రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం సభ. జగన్ హయాంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారంటూ విమర్శ. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. ఓటు వేయనున్న సీఎం రేవంత్. అనపర్తిలో కొనసాగుతున్న టీడీపీ నిరసనలు. టికెట్ ఇవ్వకపోతే రాజీనామాకు సిద్దమని రామకృష్ణారెడ్డి ప్రకటన. అనపర్తిలో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం. చాకచక్యంగా కాపాడిన రామకృష్ణారెడ్డి తనయుడు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నీలం మధు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పోటీ. దొంగల ముఠాతో మాఫియాల కేసీఆర్ పాలన కొనసాగించారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత జుగుత్సాకరమన్న లక్ష్మణ్. జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ డీజీపీ కార్యాలయానికి అటాచ్. ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ. ఆదాయ పన్ను కేసులో వేసిన పిటిషన్ కొట్టివేత. కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరచనున్న ఈడీ. కేజ్రీవాల్ ను మరో 7 రోజుల కస్టడీకి కోరనున్న ఈడీ. సీజేఐకు 500 మంది న్యాయవాదుల లేఖ. న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన. ఈడీ సమన్లను ఉల్లంఘించిన మెహువా మొయిత్రా. ఈరోజు ఈడీ విచారణకు హాజరు కాని మొయిత్రా. విజయవంతమైన ఇస్రో మరో ప్రయోగం. ఇన్సాట్ 3DS ఫలితాలు అద్భుతం. మరోసారి భారత్ అంతర్గత విషయంలో యుఎస్ జోక్యం. కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేయడంపై అమెరికా స్పందన. ఉత్తర తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు. కరీంనగర్లో 40 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రత.